అంత మహదానందాన్ని నేను పొందితే దాన్ని యోగానందం అంటారు. యోగమనందు పొందిన ఆనందం అది ఎవరిస్తారంటే కదలికలను నియంత్రించగలిగినది ఆమెయే. లేకపోతే ఎంత పవిత్రమైన చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, అపవిత్రమైన విషయముల వైపుకి కదిలి వెళ్ళిపోతుంది మనసు. ఆవిడ తలుచుకుందా, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, అక్కడ లేని ఏదో విషయం గురించి ఆలోచిస్తూ తిరుగుతుంటుంది. ఆవిడ అనుగ్రహం ఉన్నది, అక్కడ లేని పరమాత్మ పాదములను పట్టుకుని ఆనందపడిపోతుంటాడు. అప్పుడు ఆయనకి విశ్వమంతా పూజామందిరమే, ఎప్పుడు యోగమునందు ఆనందపడిపోతుంటాడు. అమ్మా అలా ఇవ్వగలిగిన శక్తిని ఎందున్నదమ్మా అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు, అన్నపూర్ణ అంటే కేవలము అన్నము పెట్టి శరీరమును పోషించగలిగినదే కాదు, మనసుని శుద్ధి చెయ్యగలిగినటువంటి తల్లి, మనసుని నియంత్రించగలిగినటువంటి తల్లి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, కేవలము మనసు కారణంగానే బంధనము కానీ మోక్షము కానీ కలుగుతున్నాయి. అటువంటి మనసు కారణంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల వైపు వెళ్ళగలిగినటువంటి రీతిలో మనసుకి పవిత్రతని చేకూర్చగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ తల్లికి ఉన్నది. ఆ కదలికలను ఆమె అంత గొప్పగా నియంత్రించగలదు. ఎప్పుడూ స్మరణ యందు భగవంతుడు ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఆమెకున్నది. అప్పుడు యోగానందకరి, అమ్మా అది నీ వలన సాధ్యం, నీ అనుగ్రహము వలన నా కదలికలు ఇలా మారాలి, అలా నన్ను అనుగ్రహించవా. ఇప్పుడు ఆయన కేవలం అన్నం అడుగుతున్నారా, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తను తరించడం అడుగుతున్నారా అంటే, ఆయన తరించడం ఆయన కోసం కాదు, మన కోసం. అంటే అన్నం పెట్టడమే కాదురా, అన్నం పెడితే పెరిగిన శరీరం, అన్నం పెడితే బలం పొందిన మనసుని కూడా నియంత్రించి పవిత్రం చెయ్యగలిగిన శక్తి ఆమెకున్నది. యోగానందకరి రిపుక్షయకరి, ఆ తల్లి శత్రువులను సంహారం చేస్తుంది. ఆవిడ దగ్గర ఆ గొప్పతనం. ఇందులో శత్రువులను సంహారము చెయ్యడము అనేటటువంటి మాటకు అర్థం, నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకున్నాను అనుకోండి, ఆయన నాకు శత్రువేగా. లోకంలో శత్రువు ఎందుకు ఏర్పడతాడు అంటే భావన చేత ఏర్పడతాడు, అంతే కదా. ఆయన మీద ఏదో కారణానికి నాకు కోపం, ఆయన నాకు శత్రువు. ఆయన మీద నాకు ఏదో కారణానికి అది గౌరవం అయింది అనుకోండి, ఆయన నాకేమవుతాడు, పూజనీయుడు అవుతాడు. భావమే శత్రుత్వానికి కానీ మిత్రత్వానికి కానీ ప్రధానంగా కారణం అవుతుంది. ఆయన మీద నాకు ప్రేమ ఉందనుకోండి, ఆయన తప్పు చేసినా ఉపేక్షించగలను. ఆయన మీద కడుపులో అక్కసు ఉందనుకోండి, తప్పు లేకపోయినా తప్పని చెప్పి లోకం అంతట్లో ఆయన్ని చెడ్డవాడిగా ప్రచారం చేయడానికి వెనకాడకుండా ఉండగలం కదా. ఎందుకని అంటే భావన ప్రధానమై ఉంటుంది. భావన చేత శత్రుమిత్ర భావనలు ఏర్పడుతున్నాయి. భావనలు అసలు ఈ వీటికి అన్వయం కాకుండా అంతటా అమ్మ తప్ప ఇంకొకటి లేదన్నాడు అనుకోండి, ప్రేమ తప్ప మనసులో ఇంకొకటి ఉండే అవకాశం లేదు. అందుకే మీరు పట్టుకోండి, ఒక అద్భుతమైన విశేషం ఉంది దేవీ భాగవతంలో. ఆ సుదర్శనుడు అనేటటువంటి ఆయన స్వయంవరంలో భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నిష్కారణంగా ఆయన మీద క్రోధం పెట్టుకుని ఆయన్ని చంపెయ్యాలని ఆయన సవతి తల్లి కుమారుడు, ఆ పిల్లవాడి తాత, ఇతర రాజులు, సైన్యం ఇంతమంది నించున్నారు. ఆయన వెనక ఎవ్వరు లేరు. ఆయన తన భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు రథం మీద. అందరూ చుట్టూ నిలబడ్డారు. చంపేసేయండి వాడిని అన్నాడు. వాడు మన శత్రువు, చంపేయండి అన్నాడు. ఆయన నవ్వాడు. నవ్వి ఆయన అన్నాడు, యక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాహ. అద్భుతమైనటువంటి మాట ఒకటి అడిగాడు ఆయన. శాస్తాతస్య మహావిద్య నాహం జానామి శత్రుతాం. నేను శత్రువుగా ఎందుకు కనపడ్డానో నాకు తెలియదు, నాకు మాత్రం మీ అందరూ జగజ్జనని రూపాలుగానే కనపడుతున్నారు. మయా సహ నృపాత్మజాహ, ఓ రాజకుమారులారా, మీ అందరిలో నాకు జగజ్జనని కనపడుతోంది. ఆమె వినా నాకెవరూ కనపట్టలేదు. మీకు కూడా నేను అలాగే కదా కనపడాలి. మీకు నేను అలా కనపడకుండా నేను మీకు శత్రువులా కనపడితే మీలో కనపడుతున్న జగజ్జననే మీకు నాయందు కూడా జగజ్జనని కనపడేటట్టు చేస్తుంది. అలా కనపడేటట్టు చెయ్యగలిగిన అమ్మవారికి నమస్కరిస్తానంతే తప్ప నాహం జానామి శత్రుతాం, నేను మాత్రం మీ యందు శత్రువుని చూడను. మీరు నన్ను శత్రువుగా చూశారు, నేను మిమ్మల్ని జగజ్జననిగా చూస్తాను.
అందుకని మీ పాదముల వంక చూసి నమస్కారం చేస్తాను. మీరు నా వంక చూసి నా కంఠాన్ని ఉత్తరించాలని కోరుకుంటున్నారు. మీకు నాలో శత్రువు కనపడుతున్నాడు, నాకు మీలో జగజ్జనని కనపడుతోంది. ఎవరి భావన ఎలా దిద్దాలో, ఎవరిని ఎలా సంస్కరించాలో ఆ తల్లికి విడిచిపెడుతున్నానన్నాడు. అది శత్రుభావన రిపుక్షయకరీ. అంతేగాని నాకెవరి మీద కోపం ఉందో వాళ్ళందరినీ చంపుతూ పోతుంది ఆవిడ. అది కాదు, అంతా జగజ్జననిగా కనపడుతుంది. అయితే ఏమండి మరి ఒక్కొక్కసారి అలా ఎలా కనపడుతుందండి? ఎంత జగజ్జనని అయితే మాత్రం అలా జగజ్జననిగా కనపడితే ఒక్కొక్కడు ఉద్ధరితో ప్రవర్తించినప్పుడు అంటే గంగానది హిమవత్ పర్వతంలో పుట్టినప్పుడు పెద్ద ఝంకారంతో పడిపోతుంటుంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంపుతో బంగారంబకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుత రభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుంది శంకర. అప్పుడు ఆ గంగ కింద తల పెట్టలేరు. గంగ కాకుండా పోతుందా? కాశీ వస్తే స్నానం చేయడం తేలిక, అక్కడే గంగ. హరిద్వార్ అడిగితే గురుసులు పట్టుకు స్నానం చేయాలి అంటే గంగ కాదా? ఒక చోట నీ శక్తి చాలా లేదని చెప్పు, అంతేకాని ఆమె గంగ కాకుండా పోలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.